రొయ్యల చెరువులో సీడ్ వదిలిన 50 రోజుల తర్వాత ఒక రైతుకు లాభాలు రావాలా లేక తను రోడ్డున పడాలా అనేది డిసైడ్ చేసేది ఏంటో తెలుసా? అదేనండి రొయ్య పిల్లలు. అయితే ₹2 తక్కువకు వస్తుంది కదా అని చెప్పి ఎలాంటి గుర్తింపు లేని లోకల్ హ్యాచరీల నుండి సీడ్ తెచ్చి చెరువుల్లో వదిలి లక్షల నష్టానికి గురవుతారు. చాలా మంది రైతులకు తెలియకుండా ఆక్వాలో ఒక పెద్ద నకిలీ సీడ్ మాఫియా నడుస్తోంది. అసలు ఏది నకిలీ సీడ్, ఏది అసలైన SPF సీడ్? ఈ వర్షాకాలంలో రూపాయి నష్టం లేకుండా ఉండాలి అంటే చట్ట ప్రకారం ఎకరాకు ఎన్ని రొయ్య పిల్లలు వదలాలి, అసలు ల్యాబ్ తో పని లేకుండా రొయ్య పిల్ల క్వాలిటీని మీ కళ్లతో మీరే ఎలా టెస్ట్ చేయాలో ఈ రోజు వీడియోలో ప్రతి ఆక్వా రైతు కళ్ళు తెరిపించే పక్కా నిజాలు ప్రాక్టికల్ లెక్కలతో మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ హ్యాచరీలాడే అసలు గేమ్ ఏంటో తెలుసా? వాళ్ళు రైతులకు చూపించే PCR ల్యాబ్ రిపోర్ట్. ఇదిగో రిపోర్ట్ 100% డిసీజ్ ఫ్రీ SPF సీడ్ అని నమ్మించేలా సర్టిఫికేట్ ఇస్తారు. కానీ అందులో సగం నకిలీ రిపోర్టులే ఉంటున్నాయి. నిజానికి అసలైన SPF అనగా స్పెసిఫిక్ పాథోజన్ ఫ్రీ రొయ్య పిల్లలను విదేశాల నుండి తెచ్చిన సర్టిఫైడ్ బ్రూడ్ స్టాక్ నుండి పక్కా ల్యాబ్ వాతావరణంలో పుట్టిస్తారు. వీటికి రోగనిరోధక శక్తి ఎక్కువ, గ్రోత్ కూడా చాలా స్పీడ్ గా ఉంటుంది. కానీ నకిలీ మాఫియా ఏం చేస్తుందో తెలుసా? కమర్షియల్ చెరువుల్లో పెరిగిన నార్మల్ రొయ్యల్ని తల్లి రొయ్యలుగా వాడుకొని లోకల్ షెడ్లలో సీడ్ ప్రొడ్యూస్ చేస్తారు. దానికి SPF అని నకిలీ లేబుల్ వేసి రైతులకు తక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఈ నకిలీ పిల్లలను చెరువులో వేస్తే 40 రోజులు దాటాక రన్నింగ్ మోర్టాలిటీ లేదా ఎదుగుదల పూర్తిగా ఆగిపోవడం జరుగుతుంది. అందుకే సీడ్ కొనే ముందు అది CAA అనగా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ అప్రూవ్డ్ హ్యాచరీనా కాదా అనేది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. రైతు సోదరులారా, చూసారుగా, ఒక చిన్న పొరపాటు వల్ల మీ లక్షల రూపాయల పెట్టుబడి ఎంత ప్రమాదంలో పడుతుందో. ఇలాంటి గ్రౌండ్ రియాలిటీ మోసాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మరియు పక్కా ఆక్వా అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఫిషరీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అసలు ల్యాబ్ దాకా వెళ్లకుండా మీ చెరువు దగ్గరే సీడ్ క్వాలిటీని కనిపెట్టే ఆ 5 పక్కా టెస్ట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. హ్యాచరీ వాడిచ్చే రిపోర్ట్ నకిలీదో అసలైందో ల్యాబ్ దాకా వెళ్లకుండా సాధారణ రైతుకు ఎలా తెలియాలి అని మీరు అడగచ్చు. దానికి ల్యాబ్ రిపోర్టుల కంటే మీ కంటితో చూసి చేసే ఈ 5 ప్రాక్టికల్ టెస్ట్లే పక్కా గ్యారంటీ. మొదటిది కరెక్ట్ సైజ్ మరియు స్పైనల్ కౌంట్. చెరువులో వదలటానికి ఎప్పుడైనా పోస్ట్ లార్వా 15 నుండి PL 20 సైజు ఉన్న పిల్లలే బెస్ట్. దీనికి గుర్తేంటో తెలుసా? వాటి తల పైభాగంలో ఉండే రోస్ట్రం మీద 4 నుండి 6 ముళ్ళు స్పైన్ స్పష్టంగా కనిపించాలి. ఇవి ఉంటేనే అది చెరువు వాతావరణాన్ని తట్టుకోగలదు. రెండోది మజిల్ టు గట్ రేషియో. రొయ్య పిల్ల తోక భాగంలో 6th అబ్డోమినల్ సిగ్మెంట్ కండరం మందం, లోపల ఉండే గట్ మందం కరెక్ట్ గా 4:1 నిష్పత్తిలో ఉండాలి. అంటే రేగు ఎంత లావు ఉందో కండరం దానికంటే 4 రెట్లు లావుగా ఉండాలి. పొట్ట నిండుగా గీతల పచ్చటి మేతతో నిండి ఉండాలి. పొట్ట ఖాళీగా తెల్లగా ఉందంటే ఆ సీడ్ కు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందని అర్థం. మూడోది బాడీ కలర్. మంచి క్వాలిటీ ఉన్న హెల్దీ రొయ్య పిల్లలు ఎప్పుడు లైట్ గ్రే, బ్రౌన్ లేదా డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. వాటి తోక చివర ఉండే రెక్కలు బాగా విచ్చుకొని ఉంటాయి. ఒకవేళ రొయ్య పిల్లలు ఎరుపు లేదా పింక్ కలర్ లో కనిపిస్తే అవి విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నాయని, వాటిని వేస్తే చనిపోతాయని గుర్తుంచుకోండి. ఇక నాలుగోది బిహేవియర్ అండ్ స్విమ్మింగ్ టెస్ట్. ఒక తెల్లటి బౌల్ లోకి రొయ్య పిల్లలను తీసుకోండి. నీటిని మీ చేత్తో ఒకసారి గుండ్రంగా తిప్పండి. క్వాలిటీ ఉన్న మంచి సీడ్ అయితే ఆ నీటి సుడిగుండానికి ఎదురీదుతూ బౌల్ అంచుల వైపు వెళ్లి గట్టిగా పట్టుకుంటాయి. అదే వీక్ సీడ్ అయితే ఈదలేక నీటి మధ్యలోకి వచ్చి బురదలా పేరుకుపోతాయి. ఐదవది ఎక్స్టర్నల్ ఫాలింగ్. రొయ్యపిల్ల శరీరం మీద ఎక్కడా నల్లటి మచ్చలు, తోక తెగిపోవటం లేదా ఒంటి మీద బ్యాక్టీరియా, పరాన్నజీవులు ఉండకూడదు. ఇవి ఉంటే రొయ్యపిల్ల ఎదుగుదల పూర్తిగా దెబ్బతింటుంది. మరి సీడ్ క్వాలిటీ బాగుంది సరే, మరి మార్కెట్ లో దొరికే రకాల్లో ఈ వర్షాకాలానికి ఏ రకం పిల్లల్ని ఎంచుకోవాలి అంటే, ప్రస్తుతం మార్కెట్ లో ప్రధానంగా 2 రకాల స్ట్రెయిన్స్ ట్రెండ్ అవుతున్నాయి. మొదటిది హై గ్రోత్ స్ట్రెయిన్. ఇవి చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి, కానీ వీటికి బయోసెక్యూరిటీ మరియు ఆక్సిజన్ మేనేజ్మెంట్ చాలా పక్కాగా ఉండాలి. క్లైమేట్ కొంచెం మారినా ఇవి తట్టుకోలేవు. రెండోది రెసిస్టెంట్ స్ట్రెయిన్. ఇవి వాతావరణంలో వచ్చే మార్పులను, జబ్బులను ఈజీగా తట్టుకుంటాయి. ఈ మాన్సూన్ సీజన్ లో ఏపీలో వాతావరణం అస్థిరంగా ఉంటుంది కాబట్టి నార్మల్ మేనేజ్మెంట్ ఉన్న రైతులకు రెసిస్టెంట్ లేదా బ్యాలెన్స్డ్ స్ట్రెయిన్ సీడ్ బెస్ట్ చాయిస్. మరి రకం సెలెక్ట్ చేసుకున్నాక చాలా మంది రైతులు చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఎక్కువ పిల్లలు వేస్తే ఎక్కువ లాభాలు వస్తాయన్న అపోహ. కానీ గుర్తు పెట్టుకోండి, CAA నిబంధనల ప్రకారం పక్కా చట్టపరమైన లెక్కలు ఇలా ఉన్నాయి. CRZ తీర ప్రాంత నియంత్రణ పరిధిలో ఉన్న చెరువులు ఇక్కడ కేవలం సాంప్రదాయ పద్ధతిలోనే సాగు చేయాలి. ఎకరా లెక్కను చూసుకుంటే కేవలం 16,000 నుండి 24,000 పిల్లలు మాత్రమే వదలాలి. దీనివల్ల ఎకరాకు 600 కేజీల నుండి 1 టన్ను వరకు దిగుబడి వస్తుంది. ఇక CRZ పరిధి బయట ఉన్న ఎక్స్టెన్సివ్ చెరువులు. ఇక్కడ ఎకరాకు గరిష్టంగా 40,000 పిల్లలు
పిల్లల వరకు వదలవచ్చు. దీనివల్ల 1.2 నుండి 1.5 టన్నుల దిగుబడి వస్తుంది. ఇన్సెంటివ్ సాగ్ మంచి నీటి క్వాలిటీ, పక్కా మేనేజ్మెంట్, హైటెక్ ఏరేషన్ సిస్టమ్స్ ఉంటేనే ఎకరాకు 1,00,000కు పైగా పిల్లలు వేస్తారు. ఈ వర్షాకాలంలో నార్మల్ రైతులు తక్కువ డెన్సిటీతో వెళ్తేనే సేఫ్. చట్ట ప్రకారం కౌంట్ ఫిక్స్ అయ్యాక హ్యాచరీ నుండి సీడ్ తెచ్చేటప్పుడు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం రవాణాలోనే సగం పిల్లలు చనిపోతాయి. సీడ్ కవర్లను డైరెక్ట్ గా కట్ చేసి నీళ్లలో వంపేస్తే అవి షాక్ తో చనిపోతాయి. దానికి ఈ అఫీషియల్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ప్రయాణం 6 గంటల కంటే ఎక్కువ ఉంటే సీడ్ బాక్సుల్లో ఐస్ బ్యాగులు పెట్టి నీటి ఉష్ణోగ్రతను 20 డిగ్రీల నుండి 22 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య మెయింటైన్ చేయాలి. ఎప్పుడైనా రవాణా తెల్లవారుజామున లేదా సాయంత్రం చల్లటి వేళల్లోనే జరగాలి. హ్యాచరీ వాడు కరెక్ట్ కౌంట్ ఇచ్చాడో లేదో తెలియాలి అంటే తెచ్చిన బాక్సుల్లో ఒక 3 నుండి 5 కవర్లను విడిగా తీసుకొని చిన్న నెట్ సహాయంతో విడివిడిగా లెక్క పెట్టి యావరేజ్ కట్టాలి. దాన్ని మొత్తం కవర్లతో గుణిస్తే కరెక్ట్ లెక్క తేలిపోతుంది. అక్లిమైటైజేషన్ అనగా మొదట సీడ్ కవర్లను అలాగే తీసుకెళ్లి చెరువు నీటిపై ఒక 30 నిమిషాల పాటు తేలనివ్వాలి. దీనివల్ల కవర్ లోపల ఉన్న నీటి టెంపరేచర్, చెరువు నీటి టెంపరేచర్ ఒకేలా మారతాయి. ఆ తర్వాత కవర్లు విప్పి కొద్ది కొద్దిగా చెరువు నీటిని కవర్లోకి చేర్చుతూ మెల్లగా వాటిని చెరువులోకి రిలీజ్ చేయాలి. ఇక అంతా బాగానే ఉంది. కానీ చెరువులో వేసిన మొదటి 2 వారాలు పిల్ల బతికిందో లేదో ఎలా ట్రాక్ చేయాలి? దానికి ఆక్వా సైంటిస్టులు చెప్తున్న అల్టిమేట్ హ్యాక్ ఏంటో తెలుసా? నర్సరీ సిస్టమ్. మొదటి 2 నుండి 3 వారాల సీడ్ ను కాపాడుకోవడానికి ప్రతి చెరువులో 5% నుండి 10% ఏరియాలో నెట్లతో ఒక చిన్న నర్సరీ ఎన్క్లోజర్ సెట్ చేసుకోవటం చాలా బెస్ట్. రొయ్యలను పిఎల్ 30 నుండి 40 సైజు వచ్చే వరకు అక్కడే ఉంచి ఆ తర్వాత చెరువులో వదలాలి. ఒకవేళ నర్సరీ కుదరకపోతే చెరువులో ఒక చిన్న హప్పా నెట్ వేసి అందులో ఒక 100 పిల్లలను వేసి నిరంతరం గమనించాలి. మొదటి 2 వారాల్లో ఇందులో సర్వైవల్ రేట్ 50% కంటే తగ్గితే లోపలేదో ప్రాబ్లం ఉందని అర్థం. ఒకవేళ సర్వైవల్ 30% కంటే తక్కువ ఉంటే ఆ పంటను అక్కడతో ఆపేసి నీళ్లు వదిలేసి మళ్ళీ కొత్త చెరువు ప్రిపేర్ చేసుకోవటమే రైతుకు లాభం. చూసారుగా ఫ్రెండ్స్, నకిలీ సీడ్ నమ్మితే నట్టేట మునగటం ఖాయం. ఈ మాన్సూన్ లో ఆశకపోయి ఎక్కువ డెన్సిటీ వేయకుండా మేం చెప్పిన చిన్న టిప్స్ ద్వారా మంచి సీడ్ సెలెక్ట్ చేసుకుంటేనే మీ పెట్టుబడికి భద్రత, మీ పంటకు లాభాలు. మరి ఈ సీజన్ కోసం సీడ్ కొనే ముందు మీరేమైనా ఇలాంటి క్వాలిటీ టెస్టులు చేస్తున్నారా? మీరు ఏ హ్యాచరీ సీడ్ సెలెక్ట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఆక్వా రంగానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా చూడటానికి మన fishery.news ఛానల్ ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.